వచ్చినప్పుడు ఎట్లా రావాలా? విసుక్కుంటూ కాదు, బాధతో కాదు, వేదనతో కాదు, సంతోషంతో రావాలా. రేపు ఉదయం ఆదివారం, రేపు ఉదయము ఆరాధన జరుగుతుంది కాబట్టి నేను ఉదయాన్నే 9 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటాను. దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను, ప్రార్థిస్తాను, పాడతాను, చప్పట్లు కొడతాను, వాయిద్యాలు వాయిస్తాను. దేవుని కొరకు పూర్ణ హృదయముతో నేను ఇది చేస్తాను. ఒక నిర్ణయం తీసుకో. అది నిజమైన క్రైస్తవుని లక్షణం. నిజ క్రైస్తవ జీవితము జీవించే జ్ఞానము కావాలని దేవుని అడగాలి. అయ్యా, నేను క్రైస్తవునిగా బ్రతుకుతున్నాను కానీ విశ్వాసం లేదు, క్రైస్తవునిగా బ్రతుకుతున్నాను కానీ నా లోపల యథార్థత లేదు, నేను క్రైస్తవగా బ్రతుకుతున్నాను కానీ నా లోపల ఏమీ లేదు, నా లోపల పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించే జ్ఞానము లేదు. నాకు కావాలా. ఆ మధ్య అతన్ని వెంబడించి చంపి తీసుకొని వెళ్ళి పాతి పెట్టారు. ఎందుకు ఇది జరిగింది? నేనే కింగ్ అనుకున్నాడు, ఇంకా నాకు ఎవరు లేరు, సుప్రీం. అది మనం గ్రహించాలి. ఈరోజు నీకు రాజు ఉన్నాడు, నీకు యజమాని ఉన్నాడు, నువ్వు ఆయనకు లోపడాలా. నేను నియమించిన దేవుడు నీకు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ప్రతి దానికి దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు. హల్లెలూయా. ఇది నమ్మిన వాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. ఇది అనుసరించు వారు దీవించబడతారు. ఘనమైన కార్యములు వారి జీవితంలో దేవుడు చేస్తాడు. అలాగున జీవించు వారు ఎన్నటికీ పడిపోరు. చూడండి, ఇర్మియా గ్రంథము 29:13 ఒక్కసారి చూడమ్మా. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఎట్లంట? మనసుతో కాదు, పూర్ణ మనస్సుతో అంట కదా. ఏ మనసుతోటి? పూర్ణ మనస్సు. ఎట్లా? లోతుగా ఆలోచించి, లోతుగా దేవుణ్ణి వెతకాల, ఆసక్తితో, శ్రద్ధాభక్తులతో, వినయముతో దేవుని వెతకాల. అప్పుడు దేవుడు నీకు జవాబు ఇస్తాడు, నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునితో మాట్లాడాలని ఆశపడు, దేవుణ్ణి వెతుకు అంటే ఎక్కడో దేవుడు ఉంటాడు. నువ్వు ఏడుస్తూ, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తే దేవుడు కనబడతాడు. అట్లా కాదు. నువ్వు 2 నిమిషాలు చేసినా, 30 సెకండ్లు చేసినా నువ్వు ఎట్లాంటి ప్రార్థన చేయాలా? పూర్ణ హృదయముతో దేవుని ప్రార్థించు, విశ్వాసముతో చెయ్యి, దేవుని అడుగు. దేవుని వెతుకుట కదా. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. తర్వాత ద్వితీయోపదేశకాండం 6:4-5 వచనాలు మనం చూస్తే దేవుణ్ణి ప్రేమించుటను గురించి ఇక్కడ మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 22:5లో మనం చూస్తే దేవుణ్ణి సేవించుట, దేవుని సేవించాలి. ఒకసారి చదవమ్మా, యెహోషువ 22:5. అయితే మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించి యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. హల్లెలూయా. దేవుణ్ణి సేవించుట, దేవుణ్ణి ప్రేమించుట, దేవుని వెతుకుట, దేవుని దగ్గర తిరిగి వచ్చుట, దేవుని నమ్ముట. సామెతల గ్రంథం 3:5. నీ జీవితంలో పూర్ణ హృదయంతో నువ్వు చేయవలసినవి ఏంటో తెలుసా? దేవుని దగ్గర తిరిగి రావాలా, దేవుని వెతకాలా, దేవుని ప్రేమించాలా, దేవుని సేవించాలి, దేవుని నమ్మాలా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. ఏం చేయాలంటే నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నమ్మాలంట దేవుని. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు కదా, నీ తెలివిని, నీ జ్ఞానమును వాడకో. దేవుని పైన ఆధారపడు, ఆయనను మట్టికే నమ్ము. ఎవరేది చెప్పినా నమ్మకు. ఇక్కడ వాక్యం వింటావు, బయటికి పోయి ఎవరో ఏదో సోది చెప్తే అది విని అది నమ్ముతావు. నీ చేతి రేఖలను బట్టి చూస్తే నువ్వు ఇక అయిపోయింది నీ పని, రేపు ఎల్లుండి పోతావు లారీ కింద పడి అంటాడు. అబ్బా, ఇది నిజమా? అవ్వ అడిగిందంటే ఇది నిజమా? సాతాను చెప్తున్నాడు, మరి సర్పం చెప్పింది, మరి ఇది నిజమా? ఇది తింటే చావరా?
చావనే చావరని చెప్పింది. అట్లాంటి జీవితం మనది. కాబట్టి సంఘము వివేచన జ్ఞానము కలిగి ఉండాలా, వివేకము కలిగి ఉండాలా, మెలకుగా ఉండాలా. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అన్నాడు. అదేవిధంగా మరి ఆయన నమ్మలా, ఎవరిపైన ఆధారపడొద్దు. కీర్తన 86:2 మనం చూస్తే దేవుని స్తుతించాలి అని మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 119:34 చూస్తే దేవునికి లోబడాలి అంటున్నాడు. ఒకసారి చదవమని. 119:34. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకొందును. దేవునికి లోబడి జీవించాలి. అమ్మ, ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు ఈరోజు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కావలసిన జ్ఞానమును దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో దేవుడు ఈరోజు నీకు చెప్తా ఉన్నాడు. కాబట్టి వీటిని మరి జ్ఞాపకం ఉంచుకొని ఆ విధంగా నువ్వు జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.